ప్రణామాలండి. ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మనం జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకుందాం. జై జగన్నాథ్ బలదేవ్ హరే కృష్ణ సుభద్రమయ్యాకి మాతాజీ జై, దండకం భగవానికి జై, వామనదేవ్కి జై, పంచతత్వాకి జై, గౌరనితాయికి జై, జగద్గురుష్ల ప్రభుపాదికి జై, జై పంచతపావన జయపతాక స్వామి గురు మహారాజ్కి జై. ప్రార్థనలు. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జగద్గురుశ్రీ ప్రభుపాద్కి జయ, పత్రిపాల్ జయపతాక స్వామి గురు మహారాజ్కి జయ. చిన్న కీర్తన చేసుకుని ఆ తర్వాత క్లాస్ స్టార్ట్ చేద్దామండి. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదనందన వ్రజ జన రంజన, యశోదనందన వ్రజ జన రంజన, యమున తీర వనచారి, యమున తీర వనచారి. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదనందన వ్రజ జన రంజన, యమున తీర వనచారి, యమున తీర వనచారి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ
हरे हरे। जय राधा माधव राधा माधव राधे। जय राधा गोपीनाथ राधा गोपीनाथ राधे। जय जगन्नाथ जय बलदेवा सुभद्रा माई जय सुदर्शना। निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल। जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव। श्री श्री राधा माधव अष्टसखी वृंद की जय। जगत श्री प्रभुपाद की जय। भक्तपाल जय पताक स्वामी गुरु महाराज की जय। मुकुंद भक्ताचार्य హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఈరోజు మనం 4వ స్కందం నుండి 5వ అధ్యాయం స్టార్ట్ చేద్దామండి. 5వ అధ్యాయం ఏమో ఇక్కడ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ ద సాక్రిఫైస్ ఆఫ్ దక్ష. ఈ దక్షుడు యజ్ఞాన్ని ఆ, అదే దక్షుడి యజ్ఞం మొత్తం పాడైపోతుంది కదా, అది ఎందుకు జరిగింది, అది ఎలా జరిగింది అనే దాని గురించి దీనిలో డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది అనమాట ఈ చాప్టర్లో. అయితే దీనికి ముందు ఫస్ట్ 4 అధ్యాయాల్లో ఏం జరిగిందో ఒకసారి మనం ఒకసారి చూద్దామండి. ఫస్ట్ 4 అధ్యాయాల్లో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్పారంటే ఇక్కడ మెయిన్లీ స్వయంభువ మనువు యొక్క ఆ ఫ్యామిలీ లీనియేజ్ అంతటి గురించి చెప్పడం జరిగిందనమాట. స్వయంభువ మనువు ఫ్యామిలీ లీనియేజ్ అంటే స్వయంభువ మనువుకి 3 కుమార్తెలు 2 కుమారులు ఉన్నారు అనే విషయాన్ని చెప్పారు. నెక్స్ట్ 3 కుమార్తెలు ఎవరండి? ఆ దేవహూతి, ఆకూతి, ప్రసూతి 3 కుమార్తెలు. అండ్ ప్రియవ్రతుడు, తర్వాత ఆమ్, ఆ, 2 కుమారులు ఉన్నారు అని అనే విషయాన్ని చెప్పారు కదా. నెక్స్ట్ ఇంకా ఈ 3 కుమార్తెల్లో దేవహూతికి 9 మంది కుమార్తె కర్దముని వివాహం చేసుకోవడం, ఇది మనకి థర్డ్ క్యాంటోలో కవర్ అయిపోయింది. దేవహూతి గురించి ఏం విన్నామండి? కర్దముని వివాహం చేసుకున్నాక వాళ్ళకి 9 మంది కుమార్తెలు, తర్వాత ఒక్క కుమారుడు జన్మిస్తారనమాట. ఆ కుమారుడు ఎవరండి? కపిలముని అన్నమాట. సాక్షాత్తు భగవంతుడే కపిలమునిలాగా రావడం అనేది జరిగింది. తర్వాత ఇంకా నెక్స్ట్ సెకండ్ ఎవరండి? అకూతి అన్నమాట. అకూతి రుచిని వివాహం చేసుకోవడం జరిగింది. వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు. ఒకళ్ళేమో ఒక కుమార్తె, ఒక కుమారుడు. కుమారుడి పేరు యజ్ఞ. తర్వాత స్వయంభువ మను ఏమో ఆ యజ్ఞని దత్తత తీసుకోవడము. తర్వాత దక్షిణ అనే కుమార్తె కూడా ఉంటుందన్నమాట ఆకృతికి. తర్వాత వీళ్ళిద్దరూ లక్ష్మీనారాయణ డైరెక్ట్గా, అంటే వాళ్ళ ఇన్కార్నేషన్ అన్నమాట, వాళ్ళ అవతారము. కాబట్టి తర్వాత ఈ యజ్ఞకి, తర్వాత దక్షిణకి వాళ్ళకి వివాహం చేయడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి వాటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ప్రసూతి గురించి చెప్పారు. 3వ కుమార్తె ప్రసూతిని ఈ దక్షుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. వీళ్ళకి మొత్తం 16 మంది కుమార్తెలు. ఆ 16 మంది కుమార్తెల్లో 13 మందిని ధర్మాకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా 16వ కుమార్తె, చిన్న కుమార్తెని, లాస్ట్ అమ్మాయిని సతీ అన్నమాట. సతిని శివుడికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు వీళ్ళిద్దరూ ఆయనకి స్వయంభువ మను కుమారులు. ఈ విషయాలన్నీ మనకి ఫస్ట్ చాప్టర్లో వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇంకా తర్వాత ఇప్పుడు ఈ 4th క్యాంటోలో స్టార్టింగ్ అంతా ప్రసూతి దక్షుడు. ఆ దక్షుడికి దక్షుడికి తర్వాత శివుడికి మధ్యన ఉన్న ప్రాబ్లం ఏంటి, తర్వాత సతీ ఎందుకు ఆత్మాహుతి చేసుకుంటుంది, తర్వాత నెక్స్ట్ అవన్నీ విషయాలు మనకి సెకండ్, థర్డ్, 4th చాప్టర్స్లో వచ్చాయి అన్నమాట. మనం ఎలా అంటే ఒకసారి దక్షుడు ఒక పెద్ద యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తే చాలా మంది వస్తారనమాట.
దక్షుడు యజ్ఞ అంటే యజ్ఞం జరిగే ప్రదేశానికి దక్షుడు వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ లేచి నించుంటారు. కానీ బ్రహ్మదేవుడు, శివుడు మాత్రం లేచి నించోరనమాట. చాలా మంది దేవతలు అందరూ వస్తారు. అందరూ లేచి నించుంటారనమాట దక్షుడిని చూసి. కానీ బ్రహ్మదేవుడు, శివుడు మాత్రం వీళ్ళిద్దరూ నించోరు. అయితే దక్షుడు బ్రహ్మదేవుడు నించోకపోయినా అడ్జస్ట్ అయిపోతాడనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడు దక్షుడికి తండ్రి కాబట్టి ఓకే. పర్వాలేదులే అనేసి మా నాన్నగారే కదా! అనేసి ఓకే. ఓకే. అనుకుంటాడు. కానీ శివుడు లేచి నించోకపోయేసరికి దక్షుడు తట్టుకోలేకపోతాడనమాట. ఎందుకంటే శివుడికి దక్షుడు మామగారు అవుతారనమాట. సతిని వివాహం చేసుకున్నాడు కదా! శివుడు మామగారు అవుతారు. తర్వాత సుపీరియర్ అథారిటీని సో నేనొచ్చినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకుండా నాకు గౌరవం ఇవ్వలేదు, నించోలేదు అని చెప్పేసి దక్షుడు చాలా కోపం వస్తుందనమాట. చాలా రకాలుగా శివుడిని ఎన్నో రకాలుగా మాట్లాడతాడు. అయితే శివుడు నించోకపోవడానికి కారణం ఏంటి? ఆ టైంలో ఆయన భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారనమాట. ఇవేమీ శివుడికి తెలియదు. ఇవన్నీ ఆయన గమనించారనమాట. దక్షుడు ఆ రూమ్‌లోకి ఎంటర్ అయినట్టు శివుడు గమనించారు కాబట్టి నించోడనమాట. దాంతో ఇంక ఈ దక్షుడికి కోపం వచ్చేసి శివుడిని ఎన్నో రకాలుగా అవమానిస్తాడు. శివుడిని ఎన్నో రకాలుగా అవమానించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఎంతమంది చెప్తున్నా వినకుండా దక్షుడేమో అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. ఆ హోమం ప్రదేశం నుంచి. అక్కడున్న బ్రాహ్మణులు, తర్వాత మిగతా దేవతలు అందరూ దక్షుడిని ఆపడానికి చాలా చాలా ట్రై చేస్తారు. కానీ దక్షుడు ఆగడనమాట. అంటే ఇప్పుడు దాని తర్వాత అంటే దక్షుడికి ఇక్కడ చాలా కోపం వచ్చిందనమాట. ఆ కోపం అనేది ఎంత పెద్ద డిసాస్టర్‌కి తర్వాత అంటే ఎంత పెద్ద గొడవలు, తర్వాత ఆ హోమం అంతా పాడైపోయినట్టు జరుగుతుంది. తన కూతుర్ని కోల్పోతాడు. అంటే కోపం అనేది ఎంత వినాశనానికి దారి తీస్తుంది అనేది మనం ఈ తర్వాత వచ్చే చాప్టర్స్‌లో తెలుసుకోవచ్చనమాట. అలా దక్షుడికి కోపం రావడం అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏమవుతుందంటే దక్షుడు ఇంకొక యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసినప్పుడు ఆహ్, అసలు అంటే ఆహ్, దక్షుడు స్టార్ట్ చేసాడన్న విషయం సతీ తెలుసుకొని సతీకి కనిపిస్తుందనమాట. అందరూ వస్తూ ఉంటారు గదా! అంటే వాళ్ళ సిస్టర్స్ అందరూ వస్తారు. అక్కలందరూ కూడా వస్తారనమాట. వాళ్ళందరినీ కలవచ్చు, బంధువులందరినీ కలవచ్చు అని చెప్పేసి సతీ ఏమో దక్షుడు స్టార్ట్ చేసిన ఆ యజ్ఞానికి వెళ్ళాలనుకుంటుంది. శివుడు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడనమాట. వద్దు ఆల్రెడీ ఒకసారి ఇన్సల్ట్ అయ్యాం కదా! ఇంకా మళ్ళీ ఎందుకు వెళ్ళడము అనవసరంగా. తర్వాత జరిగేది సరే అన్నా సరే ఇంకా సతీ వినిపించుకోదనమాట. నేను వెళ్తాను. మా అక్కలందరినీ చూస్తాను. అందరూ డెకరేట్ అయ్యారు. నేను కూడా డెకరేట్ అవుతాను. ఎలా అయినా మా నాన్నగారిది ఎంతైనా పుట్టింటి మీద అపేక్ష ఉంటుంది గదా! ఆ రకంగా సతీ ఏమో వెళ్తానని చెప్పి కొంచెం పట్టేసరికి ఇంకా శివుడు కూడా సరే అయితే తర్వాతొచ్చే కాన్సిక్వెన్సెస్ అన్నీ చాలా దారుణంగా ఉంటాయి. మరి ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అన్నట్టు ఆయన చెప్తారనమాట. అంటే వార్నింగ్ ఇస్తారు. ఎందుకంటే దక్షుడు ఆల్రెడీ ఒకసారి చేసిన పనంతా శివుడికి బాగా గుర్తుంది. ఆహ్, చాలా టాలరేట్ చేస్తారనమాట. అసలక్కడ ఒక పక్క దక్షుడి కోపం, ఇంకో పక్క శివుడు టాలరెన్స్. ఆ 2 చాలా బాగా డిస్క్రైబ్ చేశారనమాట చాప్టర్ 2లో. రెండవ అధ్యాయంలో. ఎంత అంటే టా ఒక ఒకళ్ళ కోపము మన కోపం మనల్ని ఎంత పతనం చేస్తుంది అనే విషయాన్ని మనకి అర్థమయ్యేటట్టు చెప్పారు. ప్లస్ మనలో ఉండే టాలరెన్స్ కృష్ణని ఎంత అట్రాక్ట్ చేస్తుందో అది కూడా మనకి ఈ చాప్టర్‌లో తెలుస్తుందనమాట. ఆ రకంగా ఏంటంటే మొత్తానికి సతీ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత దక్షుడేమో మిగతా కూతుర్లందరూ వస్తారు గదా! వాళ్ళందరినీ బాగా పలకరిస్తారు. వాళ్ళ అల్లుళ్ళని కూడా, వాళ్ళ భర్తల్ని కూడా చాలా ఆయన బాగా చూసుకుంటారనమాట. తర్వాత సతీ అక్కడ ఉంది అని కూడా ఆయన పట్టించుకోకపోవడం, తర్వాత మళ్ళీ శివుడి గురించి అలా చెడుగా మాట్లాడడం, ఇవన్నీ భరించలేకపోతుందనమాట ఆవిడ. అంటే ఇక్కడ మనకి ఈ సతీ ఎగ్జాంపుల్‌లో మనం ఏం తెలుసుకోవచ్చంటే, వైష్ణవ అపరాధం చేసినప్పుడు వినడం చాలా చాలా భయంకరమైన సిట్యుయేషన్ అనమాట. తర్వాత ఇంకా ఆవిడ అంటే ఇప్పుడు భర్తని మాత్రమే కాదు, శివుడు ఫస్ట్ వైష్ణవుడు అని అంటారు కదా! ఆ రకంగా కూడా
ఆవిడ తట్టుకోలేకపోతుందనమాట. చాలా బాధపడుతుంది. మామూలుగానే ఎవరైనా భార్యల్ని వాళ్ళ ఎదురుగా భర్త గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే చాలా కష్టంగా అనిపిస్తుంది వినడానికి. అదీ కాకుండా ఆయన వైష్ణవుడు, పరమ వైష్ణవుడు. అలాంటప్పుడు ఆయన గురించి దక్షుడు అంతలాగా తన నోటికి ఎలా వస్తే ఆ రకంగా అలా మాట్లాడడము సతికి చాలా కష్టంగా అనిపిస్తుందనమాట. ఇంకా ఎంత బాధపడుతుందంటే, "నువ్విచ్చిన నీ వల్లే కదా నాకు ఈ దేహం వచ్చింది." అంటే తండ్రి కదా దక్షుడు. "నీ వల్లే కదా నాకు ఈ దేహం వచ్చింది. ఈ దేహం నాకొద్దు" అని చెప్పేసి ఆవిడ ఆ దేహాన్ని త్యాగం చేసేస్తుందనమాట. ఎప్పుడైతే తర్వాత నారదుడి ద్వారా శివుడికి ఈ విషయం తెలుస్తుంది. తర్వాత ఈ లోపల ఏమవుతుందంటే తర్వాత వచ్చే దానిలో అంతా ఎలా ఉంటుందంటే శివుడికి ఎప్పుడైతే తెలుస్తుందో శివుడు కూడా చాలా బాధపడతాడనమాట. ఎందుకంటే ప్రతి దేవత కూడా సతి అంటే ఎవరు? ఆవిడ నార్మల్ మామూలు స్త్రీ కాదనమాట. ఆవిడ భగవంతుడి యొక్క ఎనర్జీ అనమాట. వన్ ఆఫ్ ద ఎనర్జీస్. భగవంతుడి యొక్క ఎక్స్‌టర్నల్ ఎనర్జీ. బహిరంగ శక్తి. మొత్తం ఈ మెటీరియల్ వరల్డ్ అంతా కూడా ఈ మాయ కంట్రోల్‌లోనే నడుస్తూ ఉంటుంది కదా! సతీ కంట్రోల్‌లో. సతీ ప్రిజనర్ లాగా అనమాట. ఆవిడ జైలర్ లాగా. ఈ మొత్తం మెటీరియల్ వరల్డ్ అంతా, ఈ భౌతిక ప్రపంచం అంతా మనం జైలు అనుకుంటే, ఆవిడ మనకి జైలర్ లాంటిది సతి. అంత హై పొజిషన్‌లో ఉన్న తన భార్య ప్లస్ తన్నేమైనా అన్నప్పుడు శివుడు టాలరేట్ చేశారు. ఎప్పుడైతే సతిని అన్ని రకాలుగా అంటే తను చనిపోయేటట్టు ప్రేరేపించారు కదా! ఇంక దక్షుడి మీద శివుడికి కూడా చాలా కోపం వస్తుందనమాట. ఇంకా ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, ఈ శివుడిని అన్ని రకాలుగా మాట్లాడినప్పుడు, శివుడి యొక్క ఫాలోవర్స్ ఉంటారు గదా! మెయిన్‌లీ నంది అనమాట. నంది ఏం చేస్తాడు, నందేమో అటు పక్క ఉన్న దక్షుడి ఫాలోవర్స్‌ని నంది దక్షుడి ఫాలోవర్స్ అంటే ఎవరు? ఆ డెమిగాడ్స్, దేవతలు వాళ్ళందరూ అనమాట. వాళ్ళని వీళ్ళు శపించడం, వీళ్ళని వాళ్ళు శపించడం ఇవన్నీ మనం చూస్తాం అనమాట. చాలా చాలా దారుణంగా ఉంటుందనమాట. ఒక్క దక్షుడు చేసిన తప్పు వల్ల మొత్తం మొత్తం అంతా పెద్ద విధ్వంసం సృష్టించబడుతుందనమాట. దక్షుడు అరేంజ్ చేసిన ఆ యజ్ఞాన్ని కూడా ఈ వీళ్ళందరూ శివుడి యొక్క ఫాలోవర్స్ అందరూ వచ్చి ఆ దక్ష యజ్ఞాన్ని అంతటిని కూడా నాశనం చేసేస్తారనమాట. అయితే ఈ జనరల్‌గా యజ్ఞాలు ఇవన్నీ దేనికోసం చేస్తారంటే భగవంతుడి ప్రీత్యర్థం చేస్తారు. అది మన అల్టిమేట్ గోల్ అయ్యి ఉండాలి. అంతేకాని అనవసరమైన విషయాలు పట్టించుకోకూడదు. అందులోనూ శివుడు పరమ వైష్ణవుడనమాట. అసలు దక్షుడు అన్ని రకాలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. మొత్తానికి ఈరోజు మనం ఈ 5వ అధ్యాయంలో ఏంటంటే దక్షుడి ఆ యజ్ఞగుండాన్ని తర్వాత ఆ ప్లేస్ అంతటిని కూడా ఎలాగా శివుడు ఫాలోవర్స్ ఎలాగా నాశనం చేసేసారు అవన్నీ మనకి చెప్తారనమాట. ఈరోజు మనం ఫస్ట్ శ్లోక నుంచి 13th శ్లోక వరకు చూద్దామండి. తర్వాతది మళ్ళీ నెక్స్ట్ చాప్టర్‌లో నెక్స్ట్ వీక్ చూస్తాము. ఫస్ట్ శ్లోక. మాతాజీస్ ఎవరైనా శ్లోక నేను ట్రాన్స్లేషన్ చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. దక్షయజ్ఞ విధ్వంసం. మైత్రేయ ఉవాచ భవో భవన్యా నిధనం ప్రజాపతేరసత్కృతాయ అవగమ్య నారద. మాతాజీ డైరెక్ట్ గా ట్రాన్స్లేషన్ చదివేయండి మాతాజీ. శ్లోక హరే కృష్ణ మాతాజీ. డైరెక్ట్ ట్రాన్స్లేషన్ చదివి. మైత్రేయుడు పలికెను, దక్ష దక్ష ప్రజాపతిచే అవమానితురాలైనందున సతీదేవి మరణించినదనియు బుభువులచే తన సైన్యము తరిమివేయబడినదనియు నారదుని ద్వారా వినినంతట శివుడు అపార క్రోధావేశుడయ్యను. హరే కృష్ణ. మాతాజీ ఇంకొకసారి చదువుతారా మాతాజీ నా దగ్గర హరే కృష్ణ మాతాజీ. ఆ, మైత్రేయుడు పలికెను, దక్ష ప్రజాపతిచే అవమానితురాలైనందున సతీదేవి మరణించినదనియు భువులచే తన సైన్యము తరిమివేయబడినదనియు నారదుని ద్వారా వినినంతట శివుడు అపార క్రోధావేశుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారండి? ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ కాన్వర్జేషన్ అంతా మైత్రేయుడికి విదురుడికి మధ్యలో జరుగుతుంది.
ఎప్పుడైతే సతీ తన దేహాన్ని వదిలేసిందో, అప్పుడు ఏం జరుగుతుందో నారదుడు వచ్చి శివుడికి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. ఇలా సతీ తన దేహాన్ని వదిలేసింది. దక్షుడు ఎన్నో రకాలుగా ఆవిడని అవమానించారు. తర్వాత ఈ దక్షుడు ఫాలోవర్స్ ఉంటారు గదా! దేవతలు. వాళ్ళేం చేస్తారంటే, ఈ ఈ సోల్జర్స్ అందరిని కూడా, అంటే శివుడికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేశారు అని చెప్పేసి చెప్తే, శివుడికి చాలా కోపం వస్తుందనమాట. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ శివుడు ఎలా ఆలోచిస్తారంటే, ప్రభుపాదులు వారు భాష్యంలో చెప్తున్నారు. శివుడు ఎలా ఆలోచిస్తారంటే, ఒకవేళ ఏమో ఛాన్సెస్ ఉన్నాయేమో, మేబీ నా మీద కోపం, కానీ అందరికంటే చిన్న కుమార్తె కదా సతీ. వెళ్ళిన తర్వాత ఆహ్, తన మాటలతో ఏమైనా దక్షుడు నార్మల్‌గా అయ్యి, మళ్ళీ మా మధ్యన ఆ బాండేజ్ అనేది మళ్ళీ నార్మల్‌గా అవుతుందేమో అని ఆశపడతారనమాట. కొంచెం ఏదో మూల. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది? దక్షుడు తను ఆహ్, ఎంత కోపం వచ్చిందంటే దక్షుడికి, తన వల్ల తన కుమార్తె చనిపోతుంది అని కూడా ఆలోచించకుండా, అంటే అంత ఇరిటేట్ చేశారనమాట. అంత బాధ పెట్టారు దక్షుడు సతిని. తర్వాత ఇదొకటి శివుడు ఆలోచిస్తారనమాట. ఒకటేమో ఇలా అంటే మేబీ వెళ్ళిన తర్వాత ఆ కన్వర్జేషన్ అంతా జరిగిన తర్వాత సతీ మాటల వల్ల, చిన్న కుమార్తె గదా! ఏమైనా పోన్లే అని చెప్పేసి దక్షుడు నార్మల్‌గా అవుతారేమో అని అనుకుంటే, అలాంటి కాంప్రమైజ్ అయ్యినది ఎక్కడా కనిపించలేదనమాట. అలా కాంప్రమైజ్ ఏమి అవ్వలేదు దక్షుడు. అవ్వలేదు సరికదా, ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ ఎక్కువ క్రియేట్ చేసి సతీ చనిపోయినట్టు చేశారు. తర్వాత ఇంకా శివుడు ఏం ఆలోచిస్తున్నారంటే, అక్కడ చనిపోయింది నార్మల్‌గా తన భార్య మాత్రమే కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు భగవంతుడి యొక్క శక్తి అన్నమాట సతీ. భగవంతుడి యొక్క శక్తి. మనం ఈవెన్ బ్రహ్మ సంహితలో కూడా మనం సతి గురించి వింటాం కదా! ఆవిడ భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అన్నమాట. ఆవిడ కావాలంటే ఆవిడ ఎంత పవర్‌ఫుల్ అంటే, దక్షుడిని కావాలంటే ఆవిడ చిటికెలో చంపేయగలదన్నమాట. కానీ ఆవిడ అలాంటి పని చేయలేదు. తన శరీరాన్ని తను వదిలేసుకుంది తప్ప, దేహత్యాగం చేసిందే తప్ప, దక్షుడికి ఎలాంటి హాని తలపెట్టలేదనమాట. కానీ చాలా బాధపడింది, ఏడ్చింది. కానీ తన్ని మాత్రం, అంటే దక్షుడిని తన తండ్రి కదా! తండ్రికివ్వాల్సిన ఆ గౌరవం ఇచ్చిందనమాట ఆవిడ. గౌరవించి ఆవిడ తన దేహాన్ని తను త్యాగం చేసేసిందనమాట. ఇవన్నీ ఇది విన్న తర్వాత చాలా చాలా బాధనిపించిందనమాట. అక్కడ ఈ శివుడు నారదుడి నుంచి సతి ఇలా దేహత్యాగం చేసింది అన్న విషయం విన్నాక శివుడు చాలా బాధపడడం జరిగింది. నెక్స్ట్ ఇంకా తర్వాత ఇంకొక విషయం ఆయనకేం బాధ కలిగించింది అంటే, అక్కడ అంత అవమానం శివుడికి, సతికి జరిగింది. సతి ప్రాణత్యాగం చేసింది. అయినా సరే అక్కడ భృగుముని వాళ్ళందరూ ఏం చేశారండి? భృగుముని వాళ్ళు ముందు ఎ ఆయనే కదా! రుభదేవ కొంతమంది దేవతల్ని ఆయన మంత్రాల ద్వారా క్రియేట్ చేయడము. ఆ దేవతలందరూ కూడా ఈ శివుడి యొక్క సోల్జర్స్ అందరినీ యజ్ఞ యజ్ఞ ప్రదేశం నుంచి తరిమేయడం, ఇవన్నీ జరుగుతాయి కదా! ఇవన్నిటిని కూడా, అంటే తనకి కష్టం తనని డైరెక్ట్‌గా అన్నప్పుడు శివుడు బాధపడలేదు. కానీ తన ఫాలోవర్స్‌ని, భార్య అయిన సతిని, సతి ఒక మంచి ఆవిడ కూడా వైష్ణవి అన్నమాట. ఆవిడ కూడా భగవంతుడి యొక్క భక్తురాలు. అయినా సరే అవేమి ఆలోచించకుండా అక్కడ వాళ్ళందరూ, అంటే దక్షుడు ప్లస్ ఆయన ఫాలోవర్స్ కూడా అలాగా వాళ్ళని అవమానించేసరికి చాలా బాధ కలిగింది శివుడికి. నెక్స్ట్ శ్లోక. మాతాజీస్ ఎవరైనా శ్లోకం మాతాజీ హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఆ విధముగా శివుడు అగ్రహోదగ్రుడై పెదవిని కొరుకుచు వెంటనే శిరము నుండి అగ్నిశిఖ వంటి ఒక జడను ఊడపెరిగెను. పిమ్మట లేచి నిలబడి పిచ్చివాని వలె అట్టహాసం చేయుచు దానిని నేలపై కొట్టెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థర్డ్ శ్లోక ట్రాన్స్లేషన్ మాతాజీస్. శరీర మాతాజీ. కృష్ణ. అంతటా ఆకాశమంతా ఎత్తైన వాడును, 3 సూర్యుల ఎంత తేజోమయుడును అగు భయంకరుడైన నల్లని
అతికాయుడొకడు ప్రత్యక్షమయ్యను. అతని దంతములు మిగుల భీకరములై ఉండ శిరోజములు జ్వలించుచు అగ్నివలే నుండెను. తన 1000 హస్తములందు వివిధ ఆయుధములను దాల్చి ఉండి అతడు కపాలమాలను ధరించి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ఫోర్త్ శ్లోక. చదవనా హరే కృష్ణ మాతాజీ? మాతాజీ, నేను చదువుతాను మాతాజీ. చదివిన వాళ్ళు కాకుండా చదవని వాళ్ళు ఒక్కొక్కరు చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, మీరు పిలవండి, ఎవరి పేరు చెప్తే వాళ్ళని చదువుతాం. చదవనా మాతాజీ? చదవలేదు. ఎవరు మాతాజీ? జనని మాతాజీయా? ఓకే, సునీత కంఠం నేను. హరే కృష్ణ. చదవండి మాతాజీ, చదవండి మాతాజీ. ఆ మహాకాయుడు అంజలి బద్ధుడై, హే ప్రభు, నేనేమి చేయవలెనో ఆజ్ఞ నొసగుడు అని పలుకగా, భూతనాథుడగు శివుడు నా నుండి జన్మించి నా గణములకు అధిపతి అయినందున యజ్ఞస్థలి యందు దక్షుని మరియు అతని సైన్యమును వధించి వేయుము అని అతనిని ఆజ్ఞాపించెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ లాస్ట్ 3 శ్లోకాస్ లో ఏం జరిగిందండి? శివుడు చాలా కోపం వచ్చి ఆయన ఏం చేస్తారు, ఆయన జుట్టు నుంచి కొన్ని వెంట్రుకల్ని తీసేసి ఆయన కింద పడేసి ఆయన ఒక భయంకరంగా, చూడడానికి చాలా భయంకరంగా ఉన్న ఒక రాక్షసుడిని, పెద్ద చాలా భారీగా ఉన్న శరీరాన్ని, చాలా పెద్ద పళ్ళతో, చూడడానికి చాలా భయంకరంగా ఉన్న ఒక రాక్షసుడిని సృష్టిస్తాడనమాట శివుడు ఫాలోవర్స్ అందరూ జనరల్గా భూతాలు, ప్రేతాలు వీళ్ళే కదండి, రాక్షస గణాలు ఇలాంటి వాళ్ళు కదా. దానిలో శివుడేమో ఇలాంటి ఒక పెద్ద భయంకర రూపంలో ఉన్న వీరభద్రుడు అనే ఒక రాక్షసుడిని సృష్టిస్తాడనమాట. ఆయన రాగానే ఆయన డిస్క్రిప్షన్ ఎలా ఉంది, ఆయన చూడడానికి ఎలా ఉన్నారు, అదంతా ముందు శ్లోకంలో ఇచ్చారు. ఈ శ్లోకంలో, ఈ 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆయన రాగానే శివుడిని అడుగుతారనమాట, ఎలా నేనేం చేయాలి అనేసి. అప్పుడు శివుడు చెప్తారు, అక్కడ దక్షుడిని, ఆయన సోల్జర్స్ అందరినీ కూడా, ఆయన ఫాలోవర్స్ అందరినీ కూడా చంపేయమని చెప్పేసి చెప్తారనమాట. ఇక్కడ చూసారా ఏం జరిగింది? వాళ్ళేమో వీళ్ళని నాశనం చేయడానికి అక్కడ భృగుముని తన శక్తులన్నిటినీ వాడి కొంతమంది డెమిగాడ్స్ని క్రియేట్ చేసి శివుడి యొక్క సోల్జర్స్ అందరినీ పంపించేయండి అని చెప్పారనమాట. ఇక్కడ శివుడు ఏం చేశారు, కోపంతో ఆయన ఒక రాక్షసుడిని క్రియేట్ చేసి ఆ రాక్షసుడికి చెప్పారనమాట, అదే సాక్రిఫిషియల్ అరీనాలో, అంటే ఆ యజ్ఞం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్లో నువ్వు వెళ్ళి అక్కడంతా మొత్తం అంతా దక్షుడి ఫాలోవర్స్ అందరినీ కూడా చంపేయి అని చెప్పారనమాట. అంటే ఇక్కడ వాళ్ళకి ఎన్నో, ఇప్పుడు భృగుముని చాలా సార్లు మనం చూసాము, చాలా మంది మునులకి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఎంతో తపశ్శక్తిని వాళ్ళు సంపాదించుకుంటారనమాట. అదంతా కూడా వేరే వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికో, లేకపోతే వేరే మనకున్న కోపం వాళ్ళ మీద చూపించుకోవడానికో అలా వేస్ట్ చేసేస్తున్నారు అనమాట. ఇక్కడ జరుగుతున్నదంతా అదే. అవతల వాళ్ళ పొజిషన్ ఏంటి, అక్కడ శివుడు ఉన్నాడు, భృగుని ఎంత ఆలోచించాలి, ఆయన సోల్జర్స్ అందరినీ చంపేయండి మొత్తం అలా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ మీద అలా చేస్తున్నారనమాట. ఇక్కడ శివుడు చేసింది అంటే, ఇక్కడ ఒక వైష్ణవులకి జరిగినప్పుడు మనం కంపల్సరీ మనం ఏమైనా చేయగలిగితే చేయాలి, లేకపోతే ఏమంటారు, ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలి అని అంటారు. కానీ ఒక వైష్ణవుడికి కానీ వైష్ణవి కానీ మనం ఎప్పుడు కూడా అపరాధం అనేది, భగవంతుడి యొక్క భక్తులకి మనం అపరాధం చేయకూడదు అనమాట. ఇక్కడ భృగుముని తనకున్న ఎన్నో సంవత్సరాల నుంచి సంపాదించుకున్న శక్తి ఆ రకంగా కూడా ఆలోచించలేకపోయారనమాట. ఒకటి వైష్ణవులు అపరాధం చేస్తున్నారు, ఇంకొకటి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి సంపాదించుకున్న శక్తులన్నిటినీ కూడా భగవంతుడికి భక్తి చేయడానికి అలాంటి వాటికి వాడుకోవడం మానేసి మన అనవసరమైన విషయాలకి వాడుతున్నారనమాట ఇక్కడ. ఎస్ మాది. హరే కృష్ణ. 5వ శ్లోకం. సుజాత మాతాజీ మీరు చదివారా? చదవలేదు మాతాజీ, చదువుతాను. చదవండి మాతాజీ, 5వ శ్లోకం. హరే కృష్ణ. మైత్రేయుడు పలికెను, విధురా, దేవదేవని క్రోధ రూపమై ఉన్న ఆ నల్లని మహాకాయుడు
శివాజ్ఞను నెరవేర్చ సంసిద్ధుడయ్యను. తనను ఎదిరించినట్టి ఎటువంటి శక్తినైనను సహించగలనని భావించుచు అతడు శివునికి ప్రదక్షిణము గావించెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. 6th శ్లోక శశికళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదవండి మాతాజీ. 4వ శ్లోకమా మాతాజీ? 5. 6 మాతాజీ, 6. హరే కృష్ణ మాతాజీ. ఐత్రేయుడు పలికెను, ఓ విదురా, దేవదేవుని క్రోధ రూపము. 6వ శ్లోకం మాతాజీ. సరే, ఓకే. ఆ సమయమున ఋత్విక్కులు ప్రధాన మాతాజీ 7 చదువుతున్నారు. ఓకే మాతాజీ. పెక్కుమంది రుద్ర పార్షదులు గొప్ప గర్జన చేయుచు ఆ భయంకరాకారుని అనుసరించి మృత్యువును కూడా సంహరింపగలిగినంతటి భీకరమగు త్రిశూలమును అతడు పట్టి ఉండెను. అతని కాలియందలు గర్జించుచున్నట్లు గోచరించెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇక్కడ వీరభద్రుడు ఎలా ఉన్నాడు అనే దాని గురించి చెప్తున్నారు అనమాట. ఆయన్ని మిగతా సోల్జర్స్ ఆయన శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఇంకా ఆయన యుద్ధానికి అంటే అక్కడ వెళ్ళి దక్షుడి ఫాలోవర్స్ ని అందరినీ మొత్తం నాశనం చేయడానికి రెడీగా ఆయన వెళ్తున్నారు. ఆయన వెనకాల శివుడికి ఉన్న మిగతా సైనికులందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అనమాట. చూడడానికి ఆయన ఆకారము, తర్వాత ఆయన కాలు గజ్జలకు కూడా చాలా పెద్ద సౌండ్ చేస్తున్నట్టు ఉన్నాయంట. ఎస్ మాతాజీ. 7th శ్లోక లక్ష్మీ మాతాజీ, లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ సమయమున ఋత్విక్కులు, ప్రధాన యజ్ఞ నిర్వాహకుడు, బ్రాహ్మణులు, ద్విజపత్నులు మొదలగు సదస్యులందరూ అంధకార మెచ్చటి నుండి వ్యాపించుచున్నదని ఆశ్చర్యపడిరి. పిదప అది గాలి దుమారం అని తెలుసుకొని వారు వ్యాకులపడిరి. హరే కృష్ణ మాతాజీ. అతను ఆ వస్తున్న వీరభద్రుడి పర్సనాలిటీ అంతలాగా ఉందన్నమాట. మొత్తం ఎక్కడి నుంచి చీకటి వచ్చేస్తుందంట, చీకటి వస్తుంది అన్నట్టు వాళ్ళకి ఏం అర్థం కాలేదు అక్కడ కూర్చున్న బ్రాహ్మణులకి, వీళ్ళందరికీ కూడా. నెక్స్ట్ చదవండి మాతాజీ. నెక్స్ట్ ది జనని మాతాజీ. మాతాజీ అయిపోయిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి మాతాజీ, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం. హరే కృష్ణ. ఆ గాలి దుమారమునకు కారణమును ఊహించుచు వారిట్లు పలికిరి. గాలి వీచుట లేదు, గోవులు నడుచుట లేదు, దోపిడిగాంటుచే ఇది రేగుటయు అసాధ్యమే. ఎలయన వారిని దండించుటకు ప్రాచీన బర్హి మహారాజు ఉండనే ఉన్నాడు. అయినచో ఈ దుమారము ఎచ్చట నుండి కలుగుతున్నది? లోక ప్రణయము ఇప్పుడు కలుగునున్నదా ఏమి? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆ గాలి దుమారం అనేది ఎలా ఉంది అంటే అసలు యాక్చువల్గా గాలి లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే వచ్చిన పర్సనాలిటీ వాళ్ళు, ఆ సోల్జర్స్ వాళ్ళందరూ ఆ నడిచే విధానము ఎలా ఉందంటే మొత్తం పైకంతా దుమ్మంతా పైకి లేస్తుంది అనమాట. అంత ఫోర్స్ఫుల్గా నడుచుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉందన్నమాట. జనరల్గా అంటే ఈ టైంలో ఇక్కడ ప్రాచీన బర్హి ఉన్నారు, ఆయన చాలా స్ట్రాంగ్ కింగ్. అలాంటి కింగ్ టైంలో ఇలాంటి అంటే దోపిడీ వాళ్ళెవరు రారు కదా, ఏంటి ఎక్కడి నుంచి ఇంత గాలి దుమారం వస్తుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. జనరల్గా ఇప్పుడు కింగ్ బాగా స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, రాజ్యాన్ని పరిపాలించే రాజు స్ట్రాంగ్గా ఉంటే జనాలందరూ కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారనమాట. తర్వాత ఒక కింగ్ అనేవాళ్ళు రిలీజియస్గా ఉంటే, అంటే ధార్మికంగా ఉన్నారనుకోండి రాజు అనేవాడు, ఏమవుతుందంటే ఆ రాజు చేసే ప్రతి ధార్మిక కార్యక్రమాల్లో కూడా ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తారు. మనకి యజ్ఞదాచరతి శ్రేష్ఠ శ్లోకం ఉంది కదండి భగవద్గీతలో. రాజు అనేవాళ్ళు అంటే లీడర్ అనేవాళ్ళు ఎటు నడిపిస్తే ఆయన్ని ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా అటే నడుస్తారనమాట. అలా ఒక రాజు అనేవాళ్ళు ధార్మికంగా ఉండి భగవంతుడి యొక్క భక్తిలో ఉంటే ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనమాట.
వాళ్ళు కూడా భగవంతుడి భక్తి చేయడము, భగవంతుడిని ఫాలో అవ్వడము, అవన్నీ చాలా ఈజీగా చేసేస్తారు. న్యాచురల్‌గా వచ్చేస్తాయన్నమాట వాళ్ళకి. జనరల్‌గా అంటారు కదా! పిల్లలు కూడా మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఎన్ని సార్లు చెప్పినా నువ్విది చెయ్యి, నువ్వు అబద్దాలు ఆడకూడదు అనో, లేకపోతే దొంగతనం చేయకూడదనో, లేకపోతే ఏదైనా మనం చెప్తే పిల్లలు అది కొంతవరకే వాళ్ళు పాటిస్తారనమాట. అది 100% పాటిస్తారని గ్యారంటీ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కదండీ! మనం మనం ఎలాగ చేస్తే వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే మనల్ని చూసి, చూసి, చూసి కొన్ని క్వాలిటీస్ అవన్నీ కూడా వాళ్ళలో న్యాచురల్‌గా వచ్చేస్తాయన్నమాట పిల్లల్లో కూడా. సపోజ్ పేరెంట్స్ ఇద్దరూ మార్నింగ్ 4:00కి లేచి పిల్లలు దాన్ని కంటిన్యూయస్‌గా అబ్జర్వ్ చేస్తున్నారనుకోండి. వేరే వాళ్ళతో ఎలా డీల్ చేస్తున్నారు, లేకపోతే ఆహ్, డిసిప్లిన్డ్‌గా ఉండడం కానీ, ఎక్కడికైనా వెళ్ళాల్సొచ్చినప్పుడు టైంకి వెళ్ళడము, ఇలాంటివి జనరల్‌గా కొన్ని ఫ్యామిలీస్‌లో చాలా జరుగుతూ ఉంటాయన్నమాట. అవన్నీ పిల్లలు చూస్తే ఏమవుతుంది, నేచురల్‌గా వాళ్ళకి కూడా ఆ అలవాట్లన్నీ వచ్చేస్తాయన్నమాట. అలాగే ఏంటంటే ఒక రాజు అనేవాడు కరెక్ట్‌గా ఉంటే ఆహ్, ఆటోమేటిక్‌గా ఆ రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా వాళ్ళకి శత్రు భయం ఉండదు. పీస్‌ఫుల్‌గా ఉంటారు. దొంగలేమైనా వస్తారేమో అలాంటి భయాలుండవు. తర్వాత రాజు మంచి డివోటీ అయితే, భక్తుడైతే ప్రజలందరితో కూడా అవన్నీ భగవంతుడి భక్తి ఎలా చేయాలి, ఆ ప్రచారం చేయడము, వాటన్నిటికి కూడా రాజు కూడా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారనమాట. అలా ఇక్కడ అంటే వాళ్ళందరూ వచ్చేటప్పుడు దాని గురించి చెప్పారనమాట. మెయిన్‌లీ ఇక్కడ ప్రాచీన బర్హి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రాచీన బర్హి చాలా స్ట్రాంగ్ కింగ్ కాబట్టి మంచి రూలర్ ఆయన. మంచి పరిపాలకుడనమాట. కాబట్టి ఆయన టైంలో ఎలాంటి దొంగలు కానీ, లేకపోతే ఎవరైనా దోపిడీదారులు ఇలాంటి వాళ్ళెవరు ఉండేవాళ్ళు కాదనమాట. అంటే ఆయన స్ట్రాంగ్ కింగ్ కాబట్టి ఆయన రాజ్యంలో ఇలాంటివేవి జరిగేవి కాదు. తర్వాత ఆహ్, అదే ఇందాక మనం చెప్పుకున్నట్టు రాజు అనేవాడు మంచి భక్తుడైనప్పుడు ప్రజలందరూ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. అన్నీ చాలా ఈజీగా, న్యాచురల్‌గా ఫాలో అయిపోతారనమాట. వాళ్ళకి ఎలాంటి కష్టం అనేది ఉండదు. ఇక్కడ గాడిద మారంతో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే ఆహ్, ఈ పెద్ద ఆకారం కదా! వస్తున్న రాక్షసుడిది, వీరభద్రుడిది చాలా పెద్ద ఆకారం. తర్వాత ఆయన్ని ఫాలో అయితూ ఆ సోల్జర్స్ అందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ దుమ్ము పైకి లేపుతున్నారు కదా! అదంతా ఎలా ఉంది అంటే ప్రళయం వచ్చే ముందు ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉందన్నమాట ఆ సిట్యుయేషన్ అంతా కూడాను. ఎవరిదంతా చూస్తున్నారు అంటే ఆ హోమం దగ్గర కూర్చున్న ప్రీస్ట్స్ అంటే ఆ పూజారులు వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళు, ఆ బ్రాహ్మణులు, బ్రాహ్మణ పత్నులు, తర్వాత అక్కడున్న డెమిగాడ్స్ దేవతలు వాళ్ళందరూ కూడా మొత్తం ఈ సన్నివేశాన్ని అంతటిని కూడా చూస్తున్నారన్నమాట. ఏంటి ఏమైనా ప్రళయం వచ్చేస్తుందా ఏంటి? ఎంత గాలిదుమారం వస్తుంది అనేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ టెక్స్ట్ 9 9వ శ్లోకం అండి. చదవమంటారా మాతాజీ? మాతాజీస్ ఇంకెవరు లేరా చదవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు? ఇంకెవరు లేకపోతే లక్ష్మీ మాతాజీకి కానీ, శశికళ మాతాజీకి కానీ మనం అవకాశం ఇద్దాం. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను మాతాజీ. ప్రసూతి లక్ష్మీ మాతాజీ చదవండి. అలాగే. దక్షపత్నియగు ప్రసూతి ఇతర స్త్రీలను గూడి ఉద్విగ్నయై ఇట్లు పలికెను. సతీదేవి మరణమునకు కారణుడై దక్షుడే ఈ ప్రమాదమును కొని తెచ్చినాడు. నిరపరాధియగు ఆమె తన సోదరీగణం కాంచుతుండగా దేహత్యాగము చేసినది. హరే కృష్ణ. ఇక్కడ ప్రసూతి చెప్తుందనమాట దక్షుడితో. మిగతా లేడీస్ అందరూ అక్కడున్నారు. అంటే ఈ ప్రసూతి చాలా సాఫ్ట్ హార్టెడ్ అనమాట. చాలా మంచి మనసు ఉన్న ఆవిడ. ఎప్పుడైతే ఆహ్, అంటే ప్రసూతికి చాలా క్లియర్ ఐడియా ఉంది. తన భర్త ఎలాంటి వాడు, ఎవరి వైపు తప్పుంది అనేది ఈవిడకి ప్రసూతికి చాలా క్లియర్ ఐడియా ఉందన్నమాట. తన ఫస్ట్ ఒకటి ఏంటంటే శివుడిని అవమానించడం అదే పెద్ద తప్పు. తర్వాత మళ్ళీ సతితో కూడా దక్షుడి బిహేవియర్ అస్సలు బాలేదు. ఈ 2 ఎంత బాలేదంటే ఆవిడని సూసైడ్ చేసుకునేటట్టు, ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపింపబడిందనమాట దక్షుడి వల్ల. సో,
ప్రసూతి ముందే ప్రిడిక్ట్ చేయగలిగింది. అంటే ముందే ఆవిడకి అర్థమైందనమాట. ఈ 2 జరిగాయి కాబట్టి కంపల్సరీ ఇది ఒకటేంటంటే జనరల్‌గా తల్లిదండ్రులు పిల్లల్ని చాలా ప్రేమిస్తారనమాట. పిల్లలు అన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులేంటంటే వాటిని టాలరేట్ చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్ జరిగిందనమాట. దక్షుడు తన కుమార్తె చాలా హై పొజిషన్‌లో ఉన్న ఒక వైష్ణవుడిని వివాహం చేసుకుంది. ఒక శివుడిని వివాహం చేసుకుంది అని ఆయన సంతోషపడాల్సింది పోయి, మెటీరియలిస్టిక్‌గా ఆలోచించి చాలా చాలా భార్యాభర్తలిద్దరిని కూడా శివుడిని, సతిని ఇద్దరిని కూడా చాలా అవమానించడం జరిగిందనమాట. సతి కళ్ళ ముందే మిగతా కూతుళ్ళని ఒకలాగా, తనని ఒకలాగా ట్రీట్ చేయడము ఇదంతా జరిగిందనమాట. కాబట్టి ప్రసూతికి ముందే అంతా క్లియర్ పిక్చర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇదంతా కూడా వినాశనానికే దారితీస్తుంది. మంచిది కాదు. ఆయన చేస్తున్నది దక్షుడు చేస్తున్నది చాలా తప్పు అని ఆవిడకి ఆహ్, అర్థమైందనమాట. ఎంతవరకు ఆహ్, దీని రిజల్ట్ ఎలా ఉంటుందంటే దక్షుడు ప్రాణం మీదకి కూడా వచ్చినా దానిలో ఆశ్చర్యం లేదు. ఇదంతా వినాశనానికి దారితీస్తుంది అని ప్రసూతికి అర్థమవుతుంది. అందుకే ఆవిడ మిగతా వాళ్ళకి చెప్తుందనమాట ఇదంతా. నెక్స్ట్ 10th శ్లోక. శశికళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రళయ సమయమున శివుడు జుట్టు విరబోసుకుని దిక్పాలురను తన త్రిశూలంతో పొడుచును. పిడుగులు మేఘములను చెల్లా చెదురు చేయనట్లుగా ధ్వజములు వంటి తన చేతులను విస్తరించుచు అతడు అట్టహాసముతో నృత్యము గావించాడు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారండి, శివుడు తాండవం చేయడం అంటారు కదా. తాండవం ఎప్పుడు చేస్తారండి? ఎప్పుడైతే ప్రళయం వస్తుందో ఆ టైంలో ఆ రకంగా ఉన్నారనమాట. శివుడు ఇక్కడ చూడడానికి ఆయన జుట్టంతా కూడా అటు ఇటు చెల్లాచెదురుగా ఉంది. తర్వాత ఆయన త్రిశూలం ఉంటుంది కదా, ఆ త్రిశూలంతో ఆయన అక్కడున్న వాళ్ళని చంపడం జరుగుతుంది. వాళ్ళ కాళ్ళు, చేతులు అన్నీ ఒక్కొక్కటి ఒక్కో వైపు వెళ్ళిపోతాయన్నమాట. ఏ రకంగా అయితే ఇప్పుడు వర్షం ఏమంటారు, ఉరుములు అవి క్లౌడ్స్ అన్నిటిని, మేఘాలన్నిటిని చెల్లాచెదురు చేసేస్తాయో, అలాగే ఈ శివుడు ఏం చేస్తున్నారంటే ఆయన త్రిశూలంతో మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు అంటే చంపేస్తున్నారనమాట. పొడి చేసి ఎటు పడితే అటు విసిరేయడం అలా చేస్తున్నారనమాట. ప్రసూతికి ఇదంతా అర్థమైంది. ఇదంతా జనరల్‌గా శివుడు ఎప్పుడు అంటే అంత తాండవం చేయడం కానీ, నృత్యం చేయడం అన్నీ ఎప్పుడు చేస్తారు అంటే, ఎప్పుడైతే ప్రళయం వస్తుందో ఆ టైంలో చేస్తారనమాట. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. యాక్చువల్‌గా ఈ ప్రసూతికి శివుడు స్ట్రెంగ్త్, తర్వాత దక్షుడికున్న బలం, ఇద్దరి బలాలు కూడా ప్రసూతికి తెలుసు. అసలు ఇద్దరికి ఉన్న పవర్‌ని అసలు కంపేర్ చేయలేరనమాట. శివుడు చాలా పవర్‌ఫుల్. శివుడు చాలా పవర్‌ఫుల్. తర్వాత ఆయన తలుచుకుంటే ఫస్ట్ టైమే అంటే ఎప్పుడైతే ఆయన్ని అవమానించడం జరిగిందో అప్పుడే ఆయన అదంతా చేయొచ్చనమాట. అక్కడితో దక్షుడు ఆగిపోయి ఉంటే, శివుడిని అవమానించిన తర్వాత దక్షుడు తన తప్పు తను తెలుసుకోనో, లేకపోతే తెలియకపోయినా క్వైట్‌గా ఉంటే బావుండేది. కానీ దక్షుడు అక్కడితో ఆగలేదు. వెళ్లి మళ్ళీ సతిని అవమానించడము, తను చనిపోయినట్టు ఆహ్, ప్రేరేపించడం ఇదంతా అంటే తీవ్రంగా అవమానించారనమాట సతిని. దాంతో సతి ప్రాణాలు కూడా పోయాయన్నమాట. ఇంకా దాంతో శివుడు అసలు ఇంకా ఆగే ఆహ్, న ప్రసక్తే లేదు అన్నట్టు ఉన్నారనమాట. ఎలా ప్రళయం వచ్చేటప్పుడు ఏ రకంగా అయితే పరిస్థితులన్నీ ఉంటాయో, ఆ రకంగా ఉందన్నమాట ఇప్పుడు అక్కడున్న ఆ పరిస్థితులన్నీ అని ఈ ప్రసూతి చెప్తున్నారు. నెక్స్ట్ 11వ శ్లోకం చదవండి. నేను చదువుతా మాతాజీ. ఇందుమతి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఆ నల్లని భయంకరాకారుడు భీకరమగు కోరలను చూపుతూ కనుబొమ్మల కదలికచే ఆకాశమునందలి తారకలను చల్లా చెదురు కావించి వానిని తన తేజముతో కప్పివేశను. దక్షుని అమర్యాదకర ప్రవర్తన కారణమున అతని తండ్రియగు బ్రహ్మదేవుడు కూడా ఆ క్రోధం నుండి తప్పించుకొని జాలడు. హరే కృష్ణ ప్రభు. చూడండి, ఎవరిదైనా అంటే కోపం అనేది ఎంత వినాశనానికి దారితీస్తుందంటే,
మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి కోపం మీద కంట్రోల్ లేకపోతే మనకి ఎంత కావాల్సిన వాళ్ళైనా సరే మనకి ఎలాంటి హెల్ప్ చేయలేరు. ఇక్కడ దక్షుడి విషయంలో కూడా అదే జరుగుతుందనమాట. బ్రహ్మదేవుడు దక్షుడికి తండ్రి. కానీ ఈయన కోపం వల్ల నష్టము అక్కడ జరిగిన నష్టం అనే దానికంటే వైష్ణవ అపరాధం జరిగింది. చాలా ఇద్దరిని భార్యాభర్తలిద్దరిని విడదీయడము, తర్వాత తను చనిపోయినట్టు చేయడము, తర్వాత గొప్ప వైష్ణవుడైన శివుడిని అవమానించడము, ఇవన్నీ కూడా దక్షుడు చేయడం వల్ల బ్రహ్మదేవుడు కూడా దక్షుడికి ఏ రకంగా కూడా ఆయన ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారనమాట. అంటే ఇంకా ఆయన కోపానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ అన్ని ఆయన బేర్ చేయాల్సిందే. ఇంకొక ఆప్షన్ లేదు దక్షుడికి. అలాంటి పరిస్థితుల్లో తన్ని తాను పెట్టుకున్నాడు. ఇది ఎవరు చేసింది కాదనమాట ఆయనకి. తన పరిస్థితి తనే ఆ రకంగా కొని తెచ్చుకున్నట్టు అయ్యింది. నెక్స్ట్ 12th శ్లోక. హరే నేను కృష్ణ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. ఈ రీతిని జనులు తమలో తాము చర్చించుకొనుచుండగా దక్షుడు భూమి ఆకాశములలో అన్ని దిక్కుల నుండి అపశకునములను గాంచెను. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకం దగ్గరికి వచ్చేసరికి దక్షుడికి కూడా అర్థమైపోయిందనమాట. ఇంకా లేదు, ఇంకా ఆయనకన్నీ అపశకునాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ శ్లోకంలో దక్షుణ్ణి మహాత్మనః అనే పదం వాడారనమాట దక్షుడికి. ఇక్కడ దానికి మహాత్మా అని జనరల్ గా ఎవరిని అంటారండి? ఎవరైనా మంచి కార్యాలు చేస్తారు, చాలా గొప్ప పనులు చేసిన వాళ్ళని, లేకపోతే అదే మనం డివోషనల్ గా చూసుకుంటే భగవద్గీతలో మహాత్మా అని ఎవరిని అంటారండి? ఎవరైతే భగవంతుడికి సరెండర్ అవుతారో, తర్వాత భగవంతుడి ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అయ్యి భగవంతుడిని ప్లీజ్ చేయాలి, లేకపోతే తృప్తిపరచాలి అని చూస్తారు. అలాంటి వాళ్ళు జనరల్ గా మహాత్ములు అని భగవద్గీతలో చెప్పారనమాట. మహాత్మనస్తు మాం పార్థ దైవీ ప్రకృతి ఆశ్రిత. భగవంతుడి యొక్క ఇంటర్నల్ ఎనర్జీ, దైవీ ప్రకృతిని ఎవరైతే ఆశ్రయించి శరణాగతి పొంది అలా ఉంటారో అలాంటి వాళ్ళని మహాత్ములు అని అంటారు. కానీ ఇక్కడ దక్షుడు చేసిన పనులకి ఇక్కడ మహాత్మ అనే వర్డ్ని ఎందుకు వాడారు అని అంటే, ఒకటి వీరరాఘవ ఆచార్య అని చెప్పేసి ప్రభుపాదులు వారు పర్పట్లో చెప్తున్నారు భాష్యంలో. వీరరాఘవ ఆచార్య అనే ఒక ఆచార్యులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, స్ట్రాంగ్ ఎవరి హృదయం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో అలాంటి వాళ్ళని మహాత్ములు అని అంటారు. ఇక్కడ ఏం జరిగింది, సొంత కుమార్తెని కోల్పోయాడనమాట దక్షుడు. ఆవిడ ప్రాణాల్ని వదలడానికి రెడీ అవుతున్నప్పుడైనా ఆయన ఒక్కసారి ఆలోచించి ఆవిడని ఆపుంటే శివుడికి ఇంత కోపం వచ్చి ఉండేది కాదు. ఆయన చేస్తున్న ఆ యజ్ఞం విధ్వంసానికి గురై ఉండేది కాదు. అన్నీ అక్కడతో జరగాల్సిన నష్టం ఏది జరగకుండా ఆగిపోయి ఉండేదన్నమాట. ఒక్క క్షణం దక్షుడు ఆలోచించగలిగి ఉంటే, అయ్యో నా కుమార్తె అని చెప్పేసి అంటే తన కుమార్తెను కోల్పోతున్నప్పుడు కూడా దక్షుడు అంతే స్టేబుల్ గా, అంతే స్ట్రాంగ్ గా ఉన్నాడు అనమాట. అందుకని ఇక్కడ దక్షుడిని మహాత్మా అనే వర్డ్ దక్షుడికి వాడటం అనేది జరిగింది. తర్వాత ఇంకా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఏం చెప్తున్నారు అని అంటే, ఇక్కడ అసలు దక్షుడు అంటే ఆయనకి జనరల్ గా గ్రేట్ సోల్స్ ని, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు. ఎవరైతే భగవంతుడికి ఎగ్నెస్ట్ గా ఉంటారో అలాంటి వాళ్ళని దురాత్మ అని అంటారు అని చెప్తున్నారు. కాకపోతే ఈ శ్లోకంలో వ్యంగ్యంగా అన్నారనమాట, దక్షుడు మహాత్ముడు అని చెప్పేసి. యాక్చువల్గా ఇక్కడ ఇదే అనమాట, వీరరాఘవాచార్యుల గురించి, తర్వాత విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గురించి చెప్పారు. తర్వాత మన భగవద్గీత రిఫరెన్స్ ఇచ్చారనమాట శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో. దక్షుడిలో ఆ క్వాలిటీస్ ఏం లేవు. ఒక మహాత్ముడికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమీ లేకపోయినా సరే ఈ శ్లోకంలో దక్షుడిని మహాత్ముడు అని అన్నారు. ఎందుకంటే అది వ్యంగ్యంగా అంటున్నారనమాట. అతను యాక్చువల్గా మహాత్ముడు కాదు, దురాత్ముడు. తన సొంత కుమార్తెనే ఆయన ప్రాపర్గా ట్రీట్ చేయలేదు. తర్వాత ఆవిడ చనిపోతున్నప్పుడు, కనీసం ఆవిడ రెడీ అవుతున్నప్పుడైనా, చనిపోవడానికి రెడీ అవుతున్నప్పుడైనా
దేహత్యాగం చేస్తున్నప్పుడైనా ఆపుంటే తర్వాత జరగాల్సినవేవి డిస్టర్బెన్సెస్ ఏవి జరగకుండా ఆపొచ్చు. కానీ అవి ఏమీ చేయలేదన్నమాట దక్షుడు. చదవమంటారా మాతాజీ? 13వ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ విదురా, అంతటా రుద్రానుచరులు యజ్ఞస్థలిని చుట్టుముట్టిరి. వారు కురుచనైన దేహములు కలిగి వివిధాయుధారులై ఉండిరి. వారి దేహములు మకరముల వలెను నల్లనివిగను పసుపు వర్ణముతోనూ గోచరించారు. వారు యజ్ఞ మంటపమున పరిగెత్తుచు ఉత్పాదము కలిగింప ఆరంభించి. హరే కృష్ణ. ఇక్కడ శివుడు ఫాలోవర్స్ అందరూ, శివుడితో పాటు వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు, వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు ఎలా ఉన్నారు చూడడానికి దాని డిస్క్రిప్షన్ ఇది ఇచ్చారు. నెక్స్ట్ శ్లోకాల్లో ఏంటంటే మొత్తం శివుడు ఫాలోవర్స్ అందరూ, తర్వాత వీరభద్రుడు అందరూ కలిసి మొత్తం సాక్రిఫిషియల్ ఎరిగిన అంతటిని, అంటే ఎక్కడైతే ఆ హోమం జరుగుతుందో ఆ ప్లేస్ అంతటిని కూడా ఎలా పాడు చేశారు అనేది ఇంకా 14వ శ్లోకం నుంచి ఇంకా ఇంకొన్ని వివరాలు తెలుస్తాయి మాతాజీ. లేదు మాతాజీ, ఈ రోజు 13th శ్లోక వరకే. 14th నుంచి మనం నెక్స్ట్ వీక్ చూద్దాం. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం.